నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ సూర్యారావు. ఈనాటి అధికార కార్యక్రమంలో చర్చా కార్యక్రమం గౌతు లచ్చన్న అంటే టీడీపీ పార్టీకి చులకన అంటే అవునని అనిపిస్తుంది. ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు రిటైర్డ్ డీజీపీ ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే ఆన్లైన్లో జూమ్ ద్వారా అన్నవరపు బ్రహ్మయ్య గారు సీనియర్ జర్నలిస్ట్ రైటర్, అలాగే ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి కిరణ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని చర్చించబోయే ముందు ఒకసారి వీడియోను చూద్దాం. గౌతు లచ్చన్న గారికి ఇటీవల జరిగినటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఒక వీడియోను చూద్దాం. మొదటిగా, టీడీపీలో బీసీలు బానిసలుగానే ఉండాలా అంటే అవునని అనిపిస్తుంది ఇటీవల జరిగిన సంఘటన. ఆంధ్రప్రదేశ్లోని న్యూజివీడు పట్టణంలో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ విషయం బయటపడింది. విగ్రహావిష్కరణ నిర్వాహకులు అన్ని పొలిటికల్ పార్టీలోని బీసీ నాయకత్వాన్ని మరియు గౌడ సామాజిక వర్గాన్ని, బీసీ నాయకులను విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ధర్మిల టీడీపీ పెద్దలకు అది నచ్చలేదు. నచ్చకపోగా ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి మంత్రిని, ఎమ్మెల్యేలను సంజాయిషి కోరినట్టు తెలిసింది. ఏమంటే మంత్రి అక్కడికి వెళ్ళినటువంటి టీడీపీ నాయకులు అధిష్టానానికి సంజాయిషిని ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకు ఇట్లా జరిగింది? కేవలం బీసీ నాయకులైనటువంటి గౌతు లచ్చన్న గారి విషయంలోనూ ఇది ఎందుకు జరిగింది? అదే అగ్రకుల ఆధిపత్య కులానికి సంబంధించిన ఎన్టీ రామారావు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ జయంతి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాలు జరిగినప్పుడు అనేక పార్టీలో ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కమ్మ నాయకులు కానీ, రెడ్డి నాయకులు కానీ ఎన్టీ రామారావు కార్యక్రమానికి కానీ, రాజశేఖర రెడ్డి కార్యక్రమానికి కానీ వాళ్ళు పిలవకుండా వెళ్తారు. ఇక్కడ ఒక బీసీ నేత, స్వతంత్ర సమరయోధుడు, బీసీల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల పెళ్లిది గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పోయినంత మాత్రాన టీడీపీ ఆ విధంగా వివరించడంలో మతలబు ఏమిటనేది అందరి క్వశ్చన్. తెలంగాణలో తుమ్మల నాగేశ్వరరావు అనే ఖమ్మం మంత్రి ఎన్టీ రామారావు వర్ధంతికి, జయంతికి టీడీపీ కార్యాలయానికి పోయి ఆయనకు ఘనమైన నివాళులు అర్పించి వస్తూ ఉంటారు. అంటే కులాభిమానం మీద ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ ఎన్టీ రామారావు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినా కూడా అక్కడికి వెళ్ళి ఆయన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడంలో మతలబు ఏంటి? కేవలం గౌతు లచ్చన్న విషయంలో ఇలా జరిగినందుకు అందరూ కూడా బీసీ వర్గాలందరూ కూడా ఆలోచించాలి. మహనీయుల జయంతులు, వర్ధంతులకు ఎవరు ఏ పార్టీలో ఉన్నా మన వర్గాలకు సంబంధించిన మహనీయుల కార్యక్రమాలు జరిగినప్పుడు తప్పనిసరిగా అటెండ్ అయ్యి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని పనిచేయాలని బీసీ సమాజాన్ని కోరుకుందాం. పూర్ణచంద్ర గారు, మొదటగా మీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పటివరకు చూసినారు కదా, ఇటీవల ఏలూరు జిల్లా నూజివీడు గ్రామంలో గౌతు లచ్చన్న గారు స్వతంత్ర సమరయోధుడు, చాలా పెద్ద ఆయన. ఈ రెండు రాష్ట్రాలకు కూడా ఈ రిజర్వేషన్ ఈనాడు నడుస్తున్నదంటే ఆయన కూడా ప్రముఖ పాత్ర ఉన్నటువంటి వ్యక్తి. బ్యాక్వర్డ్ క్లాస్కి ఈనాడు రిజర్వేషన్ అనుభవిస్తున్నామంటే ఆయన ప్రముఖ పాత్ర ఉన్నటువంటి వ్యక్తి. నెహ్రూ కానుంచి అనేక మందిని కలిసి వీళ్ళకి కావాల్సిన హక్కులు, ఫలాలు అన్నిటినీ తీసుకొచ్చిన వ్యక్తి. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని నూజివీడులో పెట్టినప్పుడు జనరల్గా ఏదన్నా మహనీయుడి విగ్రహాన్ని పెట్టినప్పుడు అన్ని పార్టీలో ఉన్న ఆ సామాజిక వర్గాల్ని ఇన్వైట్ చేయడం ఆనవాయితీ. కానీ ఇక్కడ నూజివీడు పట్టణంలో టీడీపీ వాళ్ళు ఈ రకంగా పోయిన వాళ్ళ కార్యకర్తల నుంచి సంజాయిషి కోరటం అది ఎంతవరకు సమంజసం అంటారు? ఇది స్థూలంగా చెప్పాలంటే బీసీల మీద చిన్న చూపు అండి. ఇది బీసీలని ఒక రకమైనటువంటి వీళ్ళు ఇన్ఫీరియరు, తక్కువ వాళ్ళు వీళ్ళు అని చెప్పి నెట్టివేసే కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే ఈరోజు గౌతు లచ్చన్న గారి విషయం తీసుకున్నాం సార్. బ్రిటిష్ కాలంలోనే ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పార్టిసిపేట్ చేశాడు, సాల్ట్ సత్యాగ్రహంలో పార్టిసిపేట్ చేశాడు. ఆ కాలంలో భగత్ సింగ్ తోటి ఉన్నటువంటి ఖైదీలతో పాటు ఆయన శిక్షణ కూడా అనుభవించాడు, జైల్లో ఉన్నాడు. తర్వాత 1948 నుంచి 83 వరకు 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించాడు. ఒకసారి ఎంపీగా గెలిచాడు. ఎంపీ సీట్ని ఎన్జీ రంగా కోసం ఆయన రిజైన్ చేశాడు. ఎన్జీ రంగా ఆ రకంగా శ్రీకాకుళం నుంచి ఎంపీ అయ్యాడు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన కొడుకు గౌతు శ్యామసుందర్ శివాజీ, ఆయన కూడా టీడీపీలో 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. 6 సార్లు కానీ 7 సార్లు కానీ. చాలా ఇంటిగ్రిటీ ఉన్న మనిషి, నీతి నిజాయితీలు ఉన్న మనిషి. శ్రీకాకుళం పాలిటిక్స్లో జిల్లా ఎస్పీగా చేశాను, నాకు ఆయన బాగా తెలుసు. ఆ కాలంలో నేను అబ్జర్వ్ చేసేవాడిని. మా నిర్మోహమాటంగా, కరాఖండిగా, ముక్కుసూటిగా, ధైర్యంగా, క్లియర్గా మాట్లాడేటువంటి వ్యక్తి శివాజీ. ఏ రకమైనటువంటి
మరి కాంప్రమైజ్ కాడు. మరి ఆయన వారి కూతురే ఈ రోజున శిరీష, ఆమె కూడా విద్యాధికురాలు. మరి ప్రభుత్వ సర్వీస్ను వదులుకుని ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె మరి ఒక తాతగారైనటువంటి గౌతు శ్యామసుందర శివాజీ విగ్రహావిష్కరణలో ఆమె పార్టిసిపేట్ చేసింది. ఈయన మన గౌతు లచ్చన్న గారు యాక్చువల్గా ఎన్టీ రామారావుతో తలపడ్డాడు. ఆయన ఎన్టీ రామారావు అధికారంలోకి రాగానే ఈ గౌడ్లకు సంబంధించినటువంటి ట్యాపింగ్ లైసెన్సుల్ని క్యాన్సిల్ చేయటం అనేది జరిగినప్పుడు ఆయన వ్యతిరేకించాడు. ఆయన వ్యతిరేకిస్తే చివరికి ఎన్టీ రామారావు టైంలో అది పునరుద్ధరించాల, నాదెండ్ల భాస్కరరావు రాగానే పునరుద్ధరించడం జరిగింది. అదంతా ఆయన కృషి ఫలితం. ఆయన నిత్య పోరాట వీరుడు గౌతు లచ్చన్న. మరి వాళ్ళు ఏమి రూపాయలు 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు గానే కాదు, వాళ్ళు సాధారణమైన జీవితం గలుపుతారు. బీసీలు కాబట్టి మరి ఎన్టీ రామారావు వాళ్ళకెంత గొప్పనో, బీసీలకి ఈయన గౌతు లచ్చన్న గారు అంత గొప్ప. మరి తప్పేంటి? గౌతు లచ్చన్న బీసీల నాయకుడిగా మరి చెప్పుకుంటాం. ఆయన అందరి కోసం పనిచేశాడు. మీరు మీకోసమే పనిచేస్తున్నారు, మీకోసం పనిచేసి అందరి కోసం పనిచేస్తున్నాం అనేటువంటి ధోరణిలో మీరు రాజకీయాలని నడుపుతున్నారు. అందులో భాగంగా మీరు ఇద్దరు సీనియర్, ఇప్పుడు ఆమె శిరీష, ఆయన లోకేష్, ఇప్పుడు ఈ రోజున మనవడు ఎన్టీ రామారావు మనవడు ఎట్లనో శిరీష గౌతు లచ్చన్న మనవరాలు. మరి అతను ఒక జనరల్ సెక్రటరీగా ఉండి నోటీసులు ఇచ్చాడు, క్రమశిక్షణకు ఆదేశించాడు అని చెప్పడం ఎంత దారుణమైన విషయం అండి. అదే కాకుండా టీడీపీ పార్టీకి పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆయన ప్రెసిడెంట్ ఉంటే నామమాత్రం, అసలు ఆయనది ఎక్కడ కూడా వినపట్ల. మనకి ఈ పేపర్లు ఏమి రాస్తారు? సీనియర్ నేతలకి ఇంగితం లేదా అని రాస్తారు. అసలు వీళ్ళకేం సంబంధం? ఈ పేపర్లో వార్తల్లో పార్టీ తరపున రాసినట్టు వార్తుంది. పార్టీ పేపర్ అని ప్రకటించుకుని రాసుకుంటే మనకు సమస్య లేదు, పార్టీ ఏమందో తెలుస్తుంది. ఇక్కడ 2 రకాలైన సమస్యలు ఉన్నాయి. అసలు మీ విశ్లేషణలు ఏంటి, మీ వ్యాఖ్యానాలు ఏంటి? బీసీలని చిన్నచూపు చూడటం ఏంటి? మీరు ఇదే రకంగా మీ వాళ్ళని చూస్తారా? మీ వాళ్ళు ప్రతివాడు గొప్పవాడు అన్నట్టుగానే బిల్డప్ ఇస్తారు. ఇప్పుడు పార్థసారథి అని ఆయన ఈ రోజున ఆయన సీనియర్ నాయకుడు, 4-5 సార్లు మంత్రిగా పనిచేశాడు. ఆయన మరి బలమైన నాయకుడు. ఆయన మొన్నటిదాకా వైసీపీలు ఉంటే టీడీపీలో టికెట్ తీసుకుని మీరు ఎందుకు ఇచ్చారు? ఆయన గెలిచాడు కాబట్టి ఎందుకు ఇస్తున్నారు? మీరు గెలుపు గుర్రాలు కావాలా? సీఎం కావాలంటే అక్కడ పార్థసారథి ఉంటే గెలుస్తాం కాబట్టి ఇస్తాం, ఇక్కడ శిరీష ఉంటే గెలుస్తాం కాబట్టి టికెట్ ఇస్తాం. మీరు సీఎంలు అవ్వటానికి వీళ్ళకి టికెట్లు ఇస్తున్నారు కానీ వాళ్ళకేదో మేలు చేసినట్టుగా అభిప్రాయపడటం, మరి మీరు వాళ్ళతో ఏమేమి ఏర్పాట్లు చేసుకుంటున్నారో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం, రేపొద్దున ఇవ్వకూడదు, పార్థసారథి నుంచి ఆయన మంత్రి పదవి తీయాలంటే ఈ రకమైన కాంట్రవర్సీ క్రియేట్ చేసి మరి ఆయనకి తీయటం, లేకపోతే గౌతు శిరీష గారికి రేపు మంత్రి పదవి ఇవ్వకూడదని చెప్పడానికి ఇదొక కారణంగా చూపించడం, ఇదొక రకమైన కుట్రపూరిత వ్యవహారం. ఇదంతా ఎవరి చుట్టూ జరుగుతుంది? బీసీలకు జరుగుతుంది. రేపొద్దున ఇంకొక ఆయనకి ఇస్తానికి మీరు చేసేటువంటి పథకం కూడా కావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా 2 అంశాలు. పేపర్ వాళ్ళకి సీనియర్ నేతలే ఇంగితం లేదా అనే వర్డ్ వాడటువంటి, అదే పేపర్లో పైన సానా సతీష్కి రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. సానా సతీష్ మీద ఈడీలో కేసులు ఉన్నాయి. మరి ఈ పార్టీకి కానీ మీరు రాయొచ్చు కదా, ఈ నాయకుడికి తెలుగుదేశం పార్టీకి ఇంగితం లేదా, క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళకి పెద్దల సభకు పంపిస్తారా? పెద్దల సభలు అంటే ఏంటి అర్థం? మీ ఇష్టం అంటే డబ్బులు తీసుకుని వాళ్ళకి రాజ్యసభ సభ్యులు చేయటమేట పెద్దల సభ. పెద్దల సభ అంటే పెద్దరికం ఉన్న వాళ్ళకి పెద్దల సభలు. వాళ్ళ సీనియర్ పీపుల్, ప్రొఫెషనల్స్, చాలా రాజకీయ అనుభవం గణించిన వాళ్ళు, గొప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన రాజ్యసభ పదవులు ఎలా పంచుతున్నారు? మీకు పాదయాత్రలో మీ వెన్నంటుండి డబ్బులు ఖర్చు పెట్టి మీతో ఉన్నాడు కాబట్టి ఇది గ్యాంగిస్టరిజమా ఈ పాలిటిక్స్ అంటే మీతో ఉండి మీకు ఖర్చులు పెట్టాడు కాబట్టి, మీరు పాదయాత్రకు సహకరించాడు కాబట్టి అతనికి రాజ్యసభ వేసేయి వేరుతాడు అన్నట్టు. మరి మీకు ఇంగితం ఉందా? ఇదా రాజకీయ ఇంగితం మీకుందా? మరి పార్టీలో ఈ పేపర్ ఈ విషయాన్ని మాట్లాడుతుందా? మరి ఈ విషయాలను మాట్లాడకుండా ఎక్కడో ఒక చోట, ఇప్పుడు సపోజ్ అతను వైసీపీకి చెందినటువంటి జోగి రమేష్ పార్టిసిపేట్ చేశాడు. జోగి రమేష్ చరిత్ర క్రిమినల్ చరిత్ర అయితే మీ చేతుల్లో పోలీసులు ఉన్నారు, చర్య తీసుకోండి, అరెస్టులు చేయండి, తప్పేంటి ఆల్రెడీ చేశారు, ఇంకా 4 కేసులు పెట్టుకోండి. కానీ ఇక్కడ
గౌడ సామాజిక వర్గం నుంచి బీసీలందరూ కలిపి ఒక విగ్రహం పెట్టుకుంటున్నప్పుడు వీళ్ళు కలిసి చేసుకున్న దాన్ని మీరు ఇంత సీరియస్గా వ్యవహరించడం అంటే దీనిలో ఉద్దేశం ఏంటంటే బీసీల వాళ్ళు తలెత్తుకుని తిరగకూడదు. మీరు మా రాజకీయ బానిసలు, మీ ఓట్లు మాకు కావాలా, మేమేదో మీకు సీట్లు ఇస్తాం, మంత్రి పదవులు ఇస్తాం, ఏదో ఇస్తాం, పడి ఉండండి అనే ధోరణి కనిపిస్తుంది ఈ రోజున టీడీపీ రాష్ట్రంలో. మరి ఇది చంద్రబాబు నాయుడు గారు, నేను నిజంగా ఈ రోజున చెప్పేది ఏంటంటే మీరు ప్రజలతో కనెక్ట్ కావట్లే. మీరు పైన స్వర్ణాంధ్ర 2047 అనో, లేకపోతే డీప్ టెక్ అనో, లేకపోతే డ్రోన్స్ అనో, ఇవి కాదండి, ఇవి కాదు. ప్రజలతో కాంటాక్ట్ పెట్టుకోండి. మీరు ఏం చెప్పారు మీ టీడీపీ మేనిఫెస్టోలో? బీసీల గురించి ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చారు. ఈ బీసీ డిక్లరేషన్ అసలు అమలు ఇంతవరకు ఎప్పుడైనా రివ్యూ చేశారా? 2 రోజులు కలెక్టర్లు ఎస్పీలతో కాన్ఫరెన్స్ పెట్టిన మీరు మరి ఈ అంశాల మీద రివ్యూ చేసి ప్రజలకు చెప్పొచ్చు కదా. ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కదా, గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా పనిచేస్తుంది, కలెక్టర్లతో ఏం మాట్లాడుతున్నాం ప్రజలకు తెలుస్తుంది అనే ధోరణిలో మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నటువంటి అభిప్రాయాన్ని ఇస్తున్న మీరు మరి బీసీలకు ఏమంటున్నారు? రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తా ఉన్నారు. మరి ఇంతవరకు ఎందుకు చేయలే? ఇదేమన్నా రూపాయి డబ్బులు అవుతాయండి? ఇందులో ఖర్చు అవుతుందా దీనికి, రక్షణ చట్టం తేవడానికి? మీరు గంటల అసెంబ్లీలో చర్చించేటప్పుడు ఇది అరగంట పని, బిల్లు తయారు చేసి ఇవ్వటమే, రూపాయి ఖర్చు లేని పని ఎందుకు చేయరండి? అలానే మీరు ఏమంటున్నారు? బీసీల సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 1,50,000 కోట్లు ఖర్చు చేస్తా ఉన్నారు. ఎక్కడుందో చెప్పండి, బీసీ సబ్ ప్లాన్ ఉందా? దాని గురించి ఏం మాట్లాడారే మీరు? అలానే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, ఇక్కడేమో చిన్న చూపు చూస్తున్నారు రాజకీయంగా. బీసీలు అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయంతో, ఇంకో పక్కన ఏమంటున్నారు మీ మేనిఫెస్టోలో ఎలా ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు రాజకీయ ప్రాధాన్యత ఇస్తానన్నప్పుడు ఏమంటున్నారు? స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు అన్నారు. మరి దీని గురించి మీరు ఏం చేశారు ఇంతవరకు? ఏంటి మీ ప్రకటన? ఏమైనా మాట్లాడుతున్నారా? కులగణన చేస్తున్నారు. కులగణనని మేము డిమాండ్ చేస్తుంటే అది ఫెల్ట్ నీడ్. ఈ రోజున బీసీలు అందరూ కులగణన కావాలంటున్నారు. ఇప్పుడు మీలాగా మేము ఆర్కెస్ట్రేట్ చేసి లక్షల కోట్ల రూపాయలు పోగు చేసుకుని పెద్ద పెద్ద మీటింగులు పెట్టేటువంటి శక్తి మాకు లేదనేగా మీరు ఇలా చులకనగా చూడటం. కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం మీ మీద వ్యతిరేకత ఉంది. అందుకే మీరు ప్రజలతో కలవాలి, కలిసి విషయం తెలుసుకోవాలి. బీసీల కులగణన అనేది ఖచ్చితంగా చేయాలి. ఓ పక్కన తెలంగాణలో చేస్తున్నప్పుడు ఎందుకు చేయరండి? మాకు ఈ నాయకులే గుర్తొస్తారు. ఇప్పుడు గౌతులచ్చన్ గారే గుర్తొస్తారు. మీ పాలన చూస్తే పాప ఆయన అంత పెద్ద ఆయన, అంత సర్వీస్ చేశాడు, ఆయన విగ్రహం పెట్టుకుందాం, కనీసం ఈ రోజున ఒక అంబేద్కర్ని పూజిద్దాం, లేకపోతే గౌతులచ్చన్ని పూజిద్దాం, జ్యోతిబా పూలేని పూజిద్దాం, వాళ్ళ ద్వారా అయినా సరే కాంశీరాముని పూజిద్దాం. దీని ద్వారా మనకేదన్నా ఈ బీసీ ఎస్టీ మైనారిటీ ప్రజలకు న్యాయం జరుగుద్దేమనేటువంటి ఆశతో వెళ్తున్నారు. మీరు పెట్టే ప్రోగ్రాం కాదు ఈ విగ్రహాలు పెట్టడం అనేది. మీరేం రూపాయి ఇవ్వట్లా. ఇక్కడ సమాజంలోంచే జనాలు పోగు చేసుకుని గౌతులచ్చన్న స్మృతికి చిహ్నంగా వాళ్ళు చేసుకుంటున్నారంటే ఇది ప్రజల నీడ్. మీరు అర్థం చేసుకోండి. వాడవాడలా అంబేద్కర్ విగ్రహాలు ఎందుకు వెలిసినాయో మీరు అర్థం చేసుకోండి. ఈ రోజున పార్లమెంట్లో అంబేద్కర్ గురించి అమిత్ షా తన ఇష్టం వచ్చినట్టు ఏదైతే చాలా ఈజీగా మాట్లాడాడో ఆ భావాన్ని ఉవ్వెత్తున మొత్తం భారతదేశం అంతా రెస్పాండ్ అవుతుంది. ఇది ఈ రోజున ప్రజల భావనలవి. దీన్ని చులకనగా తీసుకోవద్దు. మీరు ప్రజలు చాలా సీరియస్గా మీ మీద వ్యతిరేకతతో ఉన్నారు. మీరు గెలిచినంత మాత్రాన ఇంతకు ముందున్న పాలకుడు ఏ రకమైన పాలన చేయకపోవటం వల్ల, ప్రజల్లో కనెక్ట్ కాకపోవటం వల్ల, తన సొంత జాగీర్దారుగా భావించటం వల్ల ఆయన ఓడిపోయి తప్పని పరిస్థితిలో మీకు అధికారాన్ని ఇచ్చారు. కానీ మీరు ఇప్పుడైనా సరే దీన్ని గమనించాలా. మరి చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు ఇస్తారని మీ మేనిఫెస్టో, ఇది ఉత్తుత్తిదేనా? మిమ్మల్ని నమ్మాలా మేము? అంటే యాక్చువల్గా మీకు క్రెడిబిలిటీ చాలా తక్కువ, అందరి నాయకుల్లో క్రెడిబిలిటీ తక్కువ. మరి దీని గురించి ఏం మాట్లాడుతున్నారు చెప్పండి? ఇవన్నీ మాట్లాడకుండా ఏదో ఒక చోట ఏదో భక్తితోనో వాళ్ళ ఇష్టంతోనో వాళ్ళు విగ్రహాలు పెట్టుకుని వాళ్ళేవో ర్యాలీలు తీస్తే దానిలో విపరీతార్థాలు తీసి మీరు వాళ్ళకి నోటీసులు ఇవ్వటం ఏంటి? అటు పార్సారథికి కానీ గౌతులచ్చన్న గారి మనవరాల్ని సంజయ్షి కోరటం ఏంటండి? ఎన్టీ రామారావు మనవడు గౌతులచ్చన్న మనవరాల్ని సంజయ్షి కోరతాడా? ఇదేం లెక్క? మధ్యలో పగల్లా శ్రీనివాస్ యాదవ్ లేడా? పక్కన ఈయన చంద్రబాబు నాయుడు లేడా జాతీయ అధ్యక్షుడు? ఏంటి అసలు మీ చేతుల్లో మీ గొప్పెట్లో పార్టీని రాష్ట్రాన్ని పెట్టుకుని ఈ రకంగా వేధించటం, బీసీలని ఇది నిజంగా వేధింపుల పర్వం. ఇది బీసీలని వేధిస్తున్నారు మీరు. ఆయన చాలా గట్టి మినిస్టర్ అయినప్పటికీ పార్సారథి కూడా ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో క్షమాపణలు చెప్తున్నాడు. ఆమె కూడా అయ్యో నాకు తెలియకుండా జరుగుతుందని
ఒక హీనమైన పరిస్థితుల్లో బీసీలను మీరు నెట్టేస్తున్నారు. ఇది మీరు నిజంగా చేసేటువంటి బీసీలకు చేసేటువంటి అన్యాయం. బీసీల ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్. మీ ఆత్మగౌరవం కోసం మీరు పనిచేస్తున్నారు. మీరు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఆత్మగౌరవం, మీ ఇద్దరు ఆత్మగౌరవాలు కాదండి ఇక్కడ. రెడ్ల ఆత్మగౌరవం, కమ్మల ఆత్మగౌరవం కాదు ఇది. మా ఆత్మగౌరవం సమస్య. ఇప్పుడు అక్కడ చూడండి, గౌతులచ్చన్న ఆయన సారి జరిగినప్పుడు దానిలో వేదికలు అందరూ ఉన్నారు కదా. ఒక పక్క రాజశేఖర రెడ్డి, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు, తర్వాత రాఘవులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అక్కడ. అది తప్పులేంది. ఇక్కడ జోగి రమేష్ వస్తే అతను ఒక కులస్తుడుగా వచ్చి అటెండ్ అయ్యాడు, ఒక బీసీగా వచ్చి అటెండ్ అయ్యాడు. కాబట్టి దాన్ని తప్పు పట్టుకుని ఈ బీసీ నాయకుల్ని వేధించటం అన్యాయం. కరెక్టే సార్. ఇప్పుడు సార్ బ్రహ్మయ్య గారు చెప్పండి సార్, వినపడుతుంది కదా. ఇప్పుడు సార్ మాట్లాడినారు కదా, ఇదే గౌతులచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వాస్తవంగా విన్నానండి, నేను విన్నాను సార్. మీ ఒపీనియన్ చెప్పండి సార్. నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ సార్ మొత్తం కలగాపలకంగా మాట్లాడటం నా ఉద్దేశంలో సరికాదని. రెండు, ఈ సంఘటనని రెండు రకాలుగా చూడాలి. ఒకటి, ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అనే వ్యక్తి బీసీ కులానికి చెందినప్పటికీ కూడా గతంలో వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశాడు. పార్టీ వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడికి వాడకూడని మాటలతో వాడి దూషించాడు అనే భావన. ఆ స్థితిలో వీళ్ళు తెలిసిన తర్వాత కూడా, అతను వస్తున్నట్టు తెలిసిన తర్వాత సహజంగా ఏంటంటే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఎవరు వస్తున్నారు ఏమిటని తెలుసుకొని వెళ్తూ ఉంటారు నాయకులు సహజంగా. అదేమి తెలుసుకోకుండా ఒక చంద్రబాబు అంటే పార్టీ అధ్యక్షుడి మీద, అతని సతీమణి మీద వ్యాఖ్యానాలు చేసినటువంటి ఒక రాజకీయ నాయకుడు ఆయన ఇంటి మీద దాడి కూడా చేసినట్టుగా చేసి నమోదైంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ గారు. అట్లా ఆ నేపథ్యంలో వాళ్ళు దాన్ని చూస్తున్నారే తప్ప బీసీలకి సంబంధించి కాదని నా భావన. ఎందుకంటే బీసీలు గౌతలచ్చన్న గారికి సంబంధించి ఎవరు ఆయన తగ్గిస్తే తగ్గిపోయే మనిషి కాదు, ఒకరు తగ్గిస్తే తగ్గే వ్యక్తి కూడా కాదు. ఆయన చాలా ఉన్నతుడు. ఎంత ఉన్నతుడు అంటే తన గురువు గారు వేరే కులానికి చెందినప్పటికీ తన గురువు కాబట్టి శ్రీకాకుళం తీసుకెళ్లి ఆయన్ని అక్కడ నుంచి పార్లమెంట్ కి ఎంపిక చేసి, లోక్సభకి ఎంపిక చేసి పంపించాడు ఆయన. ఈయన వాళ్ళు ఇందాక ఫోటోలు చూపించారు. గౌతలచ్చన్న గారి యొక్క కార్యక్రమానికి జయంతోత్సవానికి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, అట్లాగే బివి రావు, ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీ అందరూ వచ్చారు. అందరూ గౌరవించదగినటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం వ్యక్తి గౌతలచ్చన్న గారు. ఆయన గురించి అసలు మనం ఏ రకంగానూ మనం తక్కువ చేసుకోవడానికి ఎవరి వల్ల కూడా కాదు. ఇల్లే కాదు, చరిత్ర చూస్తే మనం ఇప్పుడే కాదు, మీకు మద్రాసు నుంచి ఆంధ్ర విడిపోయినప్పుడు కానీ, అట్లాగే ఆంధ్ర తెలంగాణ కలిసేటప్పుడు జరిగిన ఒప్పందాల్లో కూడా ఆయన చాలా కీలక పాత్ర వహించాడు గౌతలచ్చన్న గారు. అటువంటి ఉన్నతమైన వ్యక్తి గురించి సమస్య కాదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సమస్యలు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తమ ప్రత్యర్థి వాళ్ళ యొక్క పార్టీ అధ్యక్షుడిని విమర్శించిన వ్యక్తిగా ఒక కార్యక్రమం పాల్గొంటుంటే వీళ్ళు పాల్గొన్నారు అనే భావం మీద ఈ చర్చ జరుగుతుంది. నిజానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అంత ఎక్కువగా స్పందించాల్సిన అవసరం లేదు. దీన్ని ఒక సింపుల్ గా చేసేసేది. కానీ వాళ్ళు మరి ఎందుకు పట్టుకొని గట్టిగా చేస్తున్నారనేది మనం గమనంలో తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. దీనికి సంబంధించిన పూర్తిదారు చెప్తుందని కూడా ఇక్కడే మనం కాస్త మనం నమ్మాల్సిన పరిస్థితి. దానికి ఇది ఈ వ్యవహారాన్ని బీసీలకి పార్టీలకి ఎన్ని క్రోడీకరించాల్సిన అవసరం లేదని నా భావన. ఇది కేవలం వాళ్ళ పార్టీ అంతర్గతంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడిని ఆయన తోడనాడు కాబట్టి మంత్రి పదవి కోసం అట్లాగే శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో మాత్రమే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాశారు. అట్లనే ఒక పత్రికకి సంబంధించినటువంటి కామెంట్ కూడా వాళ్ళు చెప్పారు. ఇంగితం అనేది మనం సెటరిటికల్ వాడేది తప్ప ఇంగితం అంటే అర్థం చూడద్దని కాదు. ఇంగితం అంటే జ్ఞానం అని అర్థం దానికి పామర భాషలో ఇంగితం అంటే కాకపోతే సరే సెటరిక్ గా వాడుతాం దాన్ని. కాబట్టి ఆ ఇంగితం లేదా అంటే ఆ ఉద్దేశం ఏంటంటే పత్రికల యొక్క ఉద్దేశం. నేను పత్రికా విలేకరిని కాబట్టి నేను దానికి సంబంధించి చూస్తున్నాను దీనికి సంబంధించి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే దానికి సంబంధించి ఇంగితం లేదా అంటే మీ పార్టీ అధ్యక్షుడిని విమర్శించిన వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు సభలో మీరెందుకున్నారు, అటువంటి వ్యక్తి పిలిచినప్పుడు మీరెందుకు వెళ్ళారు అనే భావనతో ఈ పత్రికా విలేకరు వార్తలు రాస్తుంటాడు దానికి సంబంధించి. అంతే తప్ప ఇతరత్ర ఏమి ఉండవు. విలేకరులకు రాసేటప్పుడు ఏముంటాయి ఏమి ఉండవు. మహా అయితే యాజమాన్యం ఇతను రాసింది ఇష్టమైతే వేసుకుంటుంది, యాజమాన్యం ఇష్టం లేదని కూడా తీసేస్తుంది. అంతే తప్ప విపరీతమైనటువంటి అధికారాలే విలేకరులకు ఏముండవు దీనికి సంబంధించి.
వాళ్ళు వండి వార్చేటువంటి ఆర్టికల్స్ వేరే ఉంటాయి దానికి సంబంధించి, విలేకరులకు సంబంధించి మాత్రం అట్లా ఉండదు దానికి సంబంధించి. సో కాబట్టి ఈ అంశాన్ని ఇందాక పూర్ణచంద్ర గారు చెప్పినట్టుగా చాలా అంశాలు ఉన్నాయి, వాటి మీద మనం చర్చించాల్సిందే తప్పనిసరిగా. ఎందుకంటే బీసీ ప్రొటెక్షన్ బిల్లుకి సంబంధించి రావాలి, అట్లాగే బీసీ ప్రణాళిక మీద చర్చలు జరగాలి, అట్లాగే చాలా అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఇందాక ఆయన కూడా చెప్పినట్టుగా ఇప్పుడు పెద్దల సభకు సంబంధించి ఎమ్మెల్సీలు గాను రాజ్యసభకు కానీ ఎవరికి ఇవ్వాలి? ప్రధానంగా వివిధ సాంస్కృతిక రంగాల్లో నిష్ణాతులుగా ఉన్నటువంటి పెద్దలకి దాంట్లో బాధ్యత ఇవ్వాలి, వాళ్ళు సభ్యులుగా ఎంపిక చేయాలి. అట్లా ఆయన చేయకుండా ఆయన చెప్పినట్టుగా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకో లేకపోతే ఇతరత్ర సహకారం అందించిన వాళ్ళకి క్యూటిఫ్రో కింద పదవులు పంచుకునే స్థితి ఉండకూడదు. ముఖ్యంగా ఈ పెద్దల సభకు సంబంధించి మాత్రం ఆ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశం మీద ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళకి కూడా దాదాపు 75 ఏళ్ళు అవుతున్న చట్టసభలో అడుగుపెట్టినటువంటి కులాలకు చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ వాళ్ళకి సంబంధించి ఇటువంటి చట్టసభలకు సంబంధించిన అంశాలు పెద్దల సభ. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నాకు తెలిసి మంగళ కులానికి నాయ బ్రాహ్మణ సామాజిక వర్గం ఇప్పటివరకు చట్టసభలో ప్రవేశించలా. అట్లాగే సాయివాహనులు కుమారులకు సంబంధించి వాళ్ళు అట్లా చూసుకుంటూ పోతే చాలా కులాలు వాళ్ళు బీసీలు కావాలి ఎంబీసీలుగా ఉన్న వాళ్ళు చట్టసభలో ప్రవేశించాల. వాళ్ళని ఎమ్మెల్సీలుగా రాజ్యసభకి పంపడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ మీద ఆలోచించాలి. పైగా ఈ కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా విద్వాంసులు రచయితలు చాలా మంది ఉన్నారు ఆయా కులాలు. సహజంగా చేయవలసిన పని అదే పని, ఆ పని చేయాలి. గతంలో శ్రీనారాయణ రెడ్డి గారిని రాజ్యసభకు పంపించారు. ఎందుకు పంపించారు? రచయిత కాబట్టి, ఆయన కులం కోసం పంపించారు. అట్లాగే ఈ కింది వర్గాల్లో ఏదైతే బీసీ వాళ్ళు కూడా రచయితలు ఉన్నారు, అట్లాగే విద్వాంసులు ఉన్నారు, ఎంతో నైపుణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, వాళ్ళని పంపించాలి. దానికి సంబంధించి అయ్యి ఆ తరహా ఆలోచన చేస్తే ఇంకా బాగుంటుందంటే నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు. అంటే బ్రహ్మయ్య గారు చెప్పిన దాంట్లో నాకున్న అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు టీడీపీ పార్టీ ఇంత పెద్ద ఎత్తున అంటే ఇంత రాద్ధాంతం చేసి ఓపెన్గా ఇంగితం అనేది వాడేది ఈ జర్నలిస్టులు అనేవాళ్ళు. బ్రహ్మయ్య గారు వాళ్ళు లైన్ ఇస్తేనే మనం రాస్తాం, నాకు తెలిసినంత వరకు అయితే. మనం ఏది పెడితే అది రాస్తే ఏ పత్రికలో మన సొంత అభిప్రాయాలు కావు. కాకపోతే ఇక్కడ పూర్ణచంద్రరావు సార్ అన్నట్టు టీడీపీ లైన్తో జర్నలిస్ట్కి ఒక ఉప్పందింది కాబట్టి ఇది రాసి ఇది ఇంత ఏదో జర్నలిస్ట్ మీద నెట్టడం అనేది సరికాదేమో అనిపిస్తుంది. వాస్తవానికి అంటే ఆ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి న్యూస్ బీడ్లో జరిగిన కార్యక్రమానికి జనరల్గా ఇప్పుడు ఈ చాకలైలమ్మ ఉన్నది ఇక్కడ తెలంగాణలో, అక్కడ గౌతులచ్చన్ ఉన్నారు. ఈ సామాజిక వర్గాలకు ప్లస్ బీసీ సామాజిక వర్గాలందరూ కూడా ఏ పార్టీలో ఉన్న వాళ్ళు క్రిమినల్ కావచ్చు, మంచి వ్యక్తులు కావచ్చు, లేకుంటే ఇంకో రకమైనటువంటి వ్యక్తులు కావచ్చు, పిలుచుకుంటూ ఉంటారు అంటే ఆ వేదికకు ఆ కార్యక్రమాలకు. అలాంటప్పుడు ఈ టీడీపీ పార్టీ కూడా అంత ఓపెన్గా, ఇప్పుడు అక్కడ టీడీపీ ప్రెసిడెంట్ యాదవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడించి ఇంటర్నల్గా చూసుకుంటే బాగుండేది. ఇట్లా పెద్ద రాద్ధాంతం చేసేసరికి అందరూ కూడా ఒక రకమైన భావన కలుగుతుంది, అంతే తప్ప ఇక్కడ వేరే ఉద్దేశాలు కాదు. మీరు కిరణ్ గారు మీరు చెప్పండి, ఒక విద్యార్థి నాయకుడుగా మీరు చూస్తున్నారు కదా సార్. దీంట్లో మొదటిగా చూడాల్సిన ఇష్యూ ఓపెన్గా వచ్చి అంటే అన్ని ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు విగ్రహ ఓపెనింగ్ దగ్గర అందరినీ పిలుస్తారు. నార్మల్గా ఆర్గనైజర్స్ అన్ని పార్టీల వాళ్ళని పిలిచే అధికారం ఉంటుంది, ఆ ఆనవాయితీ కూడా ఉంటుంది. పిలిచారో కొందరు అంటున్నారు పిలవలేకుండానే వచ్చారని, పిలవకుండా కూడా కొన్నిసార్లు లీడర్లు వచ్చి, ఎందుకంటే ఇదేదో ఒక పార్టీకి సంబంధించిందో లేకపోతే ఒక వర్గానికి సంబంధించిన ఈవెంట్ కాదు కాబట్టి, పబ్లిక్ ఈవెంట్ కాబట్టి వచ్చారు. వచ్చినందుకు అక్కడ అంత రాధాంతం చేసి వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చి పబ్లిక్ డొమైన్లో అంటే మీడియా ముందుకు వచ్చి ఒక పార్థసారథి లాంటి యాదవ కులానికి చెందినవారు, అలాగే శిరీష గారు గౌడ్ కులానికి, అంటే సామాజికంగా చాలా పెద్ద కమ్యూనిటీస్, ఇలాంటి నుంచి వచ్చిన లీడర్స్గా ఎదిగిన లీడర్లు వీళ్ళందరూ టెలివిజన్ ముందు జర్నలిస్టుల ముందు వచ్చేసి వాళ్ళు సారీ కోరడం అంటే పార్టీ ఫోర్స్ఫుల్గా చేసినట్టుగా మనకు చూడొచ్చు. సో రెండో విషయం ఏంటంటే, ఈరోజు లోకేష్ గారు ఇన్వాల్వ్ అవ్వడం, అంటే లోకేష్ గారు ఈ ఇష్యూలోకి ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఏ స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారు అన్నది కూడా ఒక మా అందరికి కూడా ఒక డౌట్. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారు, స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఇలాంటి వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకుండా లోకేష్ గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ స్థాయికి సమానంగా ఉన్న అంటే పార్టీ లెవెల్లో వాళ్ళ స్థాయికి సమానంగా ఉన్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయడం కూడా ఇది ఒక రకంగా చూస్తే కనుక
పట్టేటట్టుగానే ఉంది. అంటే ఇక్కడ లీడర్గా ప్రధాన కార్యదర్శి కదండి ఆ పార్టీకి. సార్ స్పందించడం సత్యం లేదు. ఆయన లోకేష్ గారు ఆ పార్టీకి ప్రధాన కార్యదర్శి అయ్యుండొచ్చు సార్ అయ్యుండొచ్చు. బట్ పార్టీ పరంగా అంటే పార్టీ తప్పేం కాదు నేను చెప్పేది. అప్పుడు వేరే ఒక పార్లమెంట్ సభ్యుడు లేకపోతే అంటే మా అభిప్రాయం ఏంటంటే సార్, మా అభిప్రాయం ఏంటంటే పార్టీ పరంగా 4 గోడల మధ్య కూర్చొని స్టేట్ ప్రెసిడెంట్ గారు కూర్చొని ఇష్యూని సాల్వ్ చేసితే బాగుండేదేమో. పబ్లిక్ డొమైన్ లో వచ్చి ఈ బీసీ నాయకులు వచ్చేసి అపాలజీ కోరడం అన్నది వర్గాలకు, అంటే బీసీ వర్గాలకు చాలా జీర్ణించుకోవడానికి వీలు లేకుండా ఉన్న అంశంగా మేము చూస్తున్నాం. అలాగే చూసుకుంటే ఇప్పుడు లచ్చన్న గారు చూసుకుంటే ఆయన జీవితం మొత్తం చూసుకున్నట్లయితే మనం ఎక్కడ కూడా టెక్స్ట్ బుక్లో చూడం లచ్చన్న గారి కాంట్రిబ్యూషన్స్. ఇంత కాంట్రిబ్యూషన్స్, ఒకటి ఫ్రీడమ్ స్ట్రగుల్ నుంచి, తర్వాత ట్రేడ్ యూనియన్ నుంచి, తర్వాత రైతు సంఘాల నుంచి, ఆ తర్వాత మెజార్టీగా ఈ బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా బీసీ వర్గాల కోసం పోరాడిన ఆయన జీవితం మొత్తం పోరాటంలోనే ఉన్నారు. 35 ఏళ్ళు ఆయన సర్వీస్, లెజిస్లేటివ్ సర్వీస్ అంతా కూడా బీసీల కోసమే పోరాటంలో ఉన్నారు. కానీ ఇది ఎక్కడ కూడా సిలబస్లో చూడము. రేపు పొద్దున మళ్ళీ భారతరత్న అవార్డుకి అర్హత ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైతే అర్హత ఉన్నారో అంటే అది గౌతు లచ్చన్న గారే అర్హత ఉన్న, హయ్యెస్ట్ అర్హత ఉన్న వ్యక్తి గౌతు లచ్చన్న గారు. మళ్ళీ అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడంతో పాటు వాళ్ళతో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఆశయాల కోసం ముందుకు వెళ్తున్న వాళ్ళు, వాళ్ళని కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉందనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఈవెంట్లో, పర్టికులర్ ఈవెంట్లో ఆయన ఒక్కరే కాదు, అంటే జోగి రమేష్ గారే కాకుండా అక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా చాలా మంది పాల్గొన్నారు. శంకర్రావు గారు కానివ్వండి, అనేకులు ఆ ఈవెంట్లో పాల్గొనడం అన్నది ఆ అంశాన్ని చాలా పెద్ద అంశాలుగా చూడాల్సిన అవసరం లేదు. ఇంకా పార్టీ ప్రౌడ్గా ఆ పార్టీ నుంచి పార్టిసిపేట్ చేసినందుకు అభినందించాల్సింది పోయి షోకాస్ నోటీసులు ఇచ్చి రాధాంతం చేసి వాళ్ళ పరువు తీసేంత స్థాయికి వెళ్ళారంటే అది బీసీ వర్గాలకు, బీసీ యూత్ కానివ్వండి, బీసీ వర్గాలకు కానివ్వండి, అది జీర్ణించుకోవడానికి సాధ్యం కాని అంశంగా మేము చూస్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. పూర్ణచంద్ర గారు, ఇందాక మన బ్రహ్మయ్య గారు చెప్పినట్టు, తర్వాత కిరణ్ గారు చెప్పినట్టు భారతరత్నకు అర్హుడు తెలుగు 2 రాష్ట్రాలలో, సౌత్ ఇండియాలో ముఖ్యంగా ఎన్టీఆర్ కంటే కూడా ఎక్కువ అవకాశాలు ఉన్న వ్యక్తి. ఈ విషయంలో మొన్న జరిగిన దానికి కిరణ్ అన్నట్టు మొత్తం గౌడ సామాజిక వర్గమే కాకుండా టోటల్ బ్యాక్వర్డ్ క్లాస్ సామాజిక వర్గం మొత్తం కూడా బీసీస్ అంతా కూడా, బీసీసీ కాదు ఓసీలలో కూడా ఎన్జీ రంగా లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ అన్నీ కూడా బాధపడే పరిస్థితి. దీని మీద మీరు ఫైనల్గా ఇప్పుడు ఇందులో ఇందాక బ్రహ్మయ్య గారు చెప్పింది, కిరణ్ గారు చెప్పింది కూడా మనం చూసినట్టయితే ఇక్కడ మెయిన్ ఏంటంటేనండి, బీసీల ఆత్మాభిమానం, ఆత్మగౌరవానికి సంబంధించిన ప్రశ్న ఇది. పార్లమెంట్లో ఎట్లయితే అంబేద్కర్ గురించి ఏ రకంగా అయితే కామెంట్స్ చేశారు, అది ఎలా అయితే యావత్ దేశంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల యొక్క ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం ఇది అంతే. ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించినప్పుడు రకరకాల వ్యక్తులు వస్తారు. మరి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కూడా అటెండ్ అవుతారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అటెండ్ కాకూడదు, అతను వస్తున్నాడని చెప్తే అది ప్రభుత్వానికి, మా పార్టీ పవర్కు దూరంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. లేదా అతన్ని బంద్ చేయి మేము వెళ్తామనేది కూడా అది డెమోక్రసీ కాదు, అది విఘ్నత కాదు. అంటే మీరు ఎట్లా చూస్తున్నారు, ఫ్యాక్షన్ రాజకీయాలను నడుపుతున్నారు, మీరు 2 కులాల రాజకీయాలని నడుపుతున్నారు. మిమ్మల్ని తిట్టిన వాళ్ళని మీరు పార్టీలో తీసుకున్నారు. రేపు పొద్దున జోగి రమేష్ని పార్టీలో తీసుకోరు అని నేనేం అనుకోను. అది ఎవరు రూల్ అవుట్ చేయలేరు, గ్యారంటీ లేదు, అది లేదు, అందులో ఇదేం లేదు. కాబట్టి ఎంతమందో తిట్టిన వాళ్ళు, బాహాటంగా తిట్టిన వాళ్ళు, అధ్యక్షుడు తిడితే పార్టీలో అధ్యక్షుడినే తిడతారండి. వేరే వాళ్ళని తిడితే ఎవడు పట్టించుకుంటాడు చెప్పండి? అధ్యక్షుడినే తిడతారు. ఈ రోజున మా కుటుంబ పరంగానే తిట్టుకుంటున్నారు. ఈ 2 కుటుంబాలు, మీ కుటుంబాలని ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. మీరు మీ వాళ్ళని కూడా తిట్టిపిస్తున్నారు. బాగా తిట్టిపిస్తే మా వాడికి మంత్రి పదవి ఇస్తున్నారు. మీరు ఇది తిట్టటమే అదొక క్వాలిఫికేషన్ కింద మీ జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ తయారయ్యారు. ఇక్కడ ఇది దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే 2 కులాల మధ్య ప్రజల్ని విడదీస్తున్నారు. బీసీలు కూడా మా వైపే ఉండాలా, మీరు అటువైపు ఉండకూడదు అనేటువంటి మెసేజ్ ఇచ్చి మీరు ఎక్కడ ఉండాలో అక్కడ కూర్చోండి అనేది ఒక పాయింట్ అయితే ఇందులో చెప్పేది. రెండో పాయింట్ ఏంటంటే, మనకి చెప్తా ఉంటారు, చాలా ఒకసారి చెప్తాడు, ఏమంటా అంటే శ్రీశ్రీ బాధ ప్రపంచం బాధ, శ్రీశ్రీ బాధ, అదే కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ అని. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బాధ
ఈ పేపర్ బాధ అయిపోయింది. నేను అనేది అది. మీకెందుకండి అది? ఇప్పుడు ఆయన పెద్ద ఆయన ఉన్నంత వరకు కొన్ని వాల్యూస్తో బ్రహ్మాండంగా నడిచింది అని అనొచ్చు ఇప్పటితో కంపేర్ చేస్తే. సార్ ఇప్పుడు ఇట్లా చేయటం ఏంటండి? 2 ఫోటోలు వేసి ఇద్దరిని ముద్దాయిలుగా పెట్టి ఇంగితం లేదా అని చెప్పి చాలా చులకనగా చుట్టం. ఒక సీనియర్ నాయకుడు, ఒక స్వాతంత్ర సమరయోధుడి మనవరాల్ని, ఆమె మహిళ, వాళ్ళని కించపరచటం కదండి. వాళ్ళకి ఎంత ఆత్మక్షోభ కలుగుతుంది మీరు ఆలోచించండి. వాళ్ళకి కలిగే ఆత్మక్షోభ బీసీలుగా మేమెంత ఫీల్ అవుతాం రేపొద్దున. సో ఇది మీరు గమనించట్లా. ఇది డెమోక్రసీ కాదు, ఇది మీరు ఆటోక్రసీ వైపు వెళ్తుంది. మీరు ఎలా చెప్తే అలా మీ నాయకులందరూ ఉండాలనే దృష్టితో మీరు చేస్తున్నారు. మా బీసీలకు కావాల్సిన దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయకుండా నాయకత్వం పైకి రాకుండా, ఇప్పుడు రేపొద్దున క్యాబినెట్లో పార్సారథి గారు ఇది క్వశ్చన్ చేయాలా యాక్చువల్గా. ఏం సార్ మీరు మన మేనిఫెస్టోలో ఇచ్చాం, మరి మేనిఫెస్టో ఏం చేస్తున్నారని బీసీ మంత్రులు చేయాలా. కర్మగాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 8 మంది బీసీ మంత్రులు ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఇంతకుముందు 6, 2 పర్వాలేదు, 2 ఎక్కువ కదా అనుకున్నాం. అయితే అందులో హాఫ్ బీసీలు ఎక్కువ. చిత్రమైన విషయం సార్. అంటే వెనక నుంచి మీరు కంట్రోల్ చేస్తారు మంత్రుల్ని, మీ ఇంట్లో మీ కంట్రోల్ ఉంది, పైన వీళ్ళు అటెండ్ అవుతారు. అందుకనే బీసీ మంత్రులందరూ ఈ రోజున, బీసీ శాసనసభ్యులందరూ ఈ రోజున తెలంగాణలో తీన్మార్ మల్లన్నని ఆదర్శంగా తీసుకోవాలి. తీన్మార్ మల్లన్న ఈ రోజున మా తెలంగాణలో కులగడన అవటానికి ప్రధాన కారకుడు. ఓ పక్కన చిరంజీవులు ఐఏఎస్ అయిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పెట్టి నాయకులందరినీ కలుపుతూ ఉంటే, ఇంకో పక్కన మల్లన్న రాజకీయంగా ఎమ్మెల్సీ అయి ఉండి కూడా తనకు మంత్రి పదవి కాదు, తనకేం కాదు, నాకు బీసీ కాజే ఇంపార్టెంట్, బీసీ నాదం బీసీ వాదం అనే దృష్టితో ఆయన మల్లన్న వెళ్ళినట్టే ఈరోజు నేను అంటున్నాను. ఈరోజునైనా సరే బీసీ మంత్రులారా, బీసీ శాసనసభ్యులారా, మీరు క్వశ్చన్ చేయండి మీ నాయకుడిని. వాళ్ళకి ఇంగితం ఉందా లేదా, ఈ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసే ఇంగితం ఉందా లేదా అని మీరు క్వశ్చన్ చేయండి. అప్పుడు ఈ పేపర్ ఏం రాస్తుందో చూద్దాం.